అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ వర్షం చాలా బ్రహ్మాండంగా ఉండాలి అందరికీ. ఇప్పుడు ఈ ఇయర్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక మంచి మూవీలో మనం ఉన్నట్టు ఒక ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిందికి దేవుడికి, డైరెక్టర్ గారికి, అందరికీ నా హ్యాపీనెస్ నేను చెప్తున్నాను. చాలా హ్యాపీ అండి. జనరల్గా ఒక మూవీలో ఒక డైలాగు నేను చెప్పాను. ఇరేవి అనే ఒక మూవీ, దాంట్లో డైరెక్టర్ గారు రాసిన డైలాగు, మూవీ గురించి మనం చెప్పకూడదు, మూవీ మాట్లాడాలి అని చెప్తారు. డెఫినెట్లీ దట్ దిస్ మూవీ విల్ టాక్ అండి. అండ్ వీ కెన్ షేర్ వన్ థింగ్. అదేంటంటే, ఈ మూవీ పనిచేస్తున్నప్పుడు అది ఎంత సంతోషం మనకు కలిగింది, ఒక్కొక్క సీన్ చేస్తున్నప్పుడు మనకెంత సంతోషం కలిగింది లోపల అంటే, ఆ సంతోషం డెఫినెట్గా ఎంటైర్ యూనివర్స్కు కలుగుతుందండి. సో అది చాలా 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 సంతోషం కలిగిందండి. ఎందుకంటే శంకర్ గారు ఎంత పెద్ద డైరెక్టర్ని నేను చెప్పి అందరికి తెలియాల్సిన అవసరం లేదు. చాలా బ్రహ్మాండమైన డైరెక్టర్. ఎమోషన్ హ్యాండిల్ చేయడం కానీ, ఆ సీన్స్ రాయడం కానీ, ఆ సీన్స్లో మైన్యూట్ నువాన్సెస్ క్రియేట్ చేయడం కానీ, అన్నీ చాలా ఎంజాయ్ చేశాను. నా క్యారెక్టర్ మోపిదేవి క్యారెక్టర్ సార్ రాసిన విధం, అది ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి నాతో నటించి నాతో నా యాక్టింగ్ తీసే విధం అన్నీ నాకు చాలా మెమరీగా ఉంటుంది లైఫ్ లాంగ్. సెట్స్లో రామ్ చరణ్ గారితో నేను కూడా డాలస్లో చెప్పాను, రామ్ చరణ్ గారు నేమ్ని నేను ఆర్సీ ద కింగ్ అని సేవ్ చేశానని. ఎందుకంటే రియలీ ఐ ఫెల్ట్ ఇట్, ఐ సేవ్డ్ ఇట్ లైక్ దాట్. అది మరి ఏంటంటే, నేను ఒక వీడియో ఉంది, మీరు అందరూ చూసుంటారు. చిరంజీవి గారు సోఫాలో కూర్చుని బాబు డ్యాన్స్ ఆడుతున్నారు, బాబు చిన్నపిల్లల డ్యాన్స్ ఆడుతున్నారు. చిరంజీవి గారు ఎంత ఎంజాయ్ చేసి చూశారంటే, ఆ తండ్రి కొడుకున్న ప్రేమ అంత తెలుస్తుంది దాంట్లో. సో అలాంటి ఒక కింగ్ సన్ ఆయన. ఇప్పుడు ఆయన పెద్ద రేంజ్కి వచ్చి ఇప్పుడు మహదీరా, RRR అన్నీ చేసి గ్లోబల్ పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయారు. ఆయన ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కూడా అందరినీ కౌగులించుకొని, అందరినీ ఎంటర్టైన్ చేసి, షూటింగ్ లోపల మనం పెర్ఫామ్ చేస్తున్నప్పుడు అది అప్రిషియేట్ చేసి, ఈస్ అ ఫెంటాస్టిక్ పర్సన్. డెఫినెట్లీ I shared a screen space with him. It's a very great honor, sir. మూవీ చాలా మంచి రోజులో రిలీజ్ అవుతుంది, సంక్రాంతి. ఈ సైడ్ ఇట్స్ రియలీ గోయింగ్ టు బి సంక్రాంతి. ఓకే, అందరూ ఎంజాయ్ చేయండి. ఇంకా మాట్లాడాలి. అది 4th ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. ఒక బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన ఫంక్షన్ జరగబోతుంది గేమ్ చేంజర్ కోసం, అక్కడ మాట్లాడతాం. అండ్ థ్యాంక్ యూ రాజమౌళి గారు సార్ ఫర్ రిలీజింగ్ దిస్ ట్రైలర్. నేను తమిళనాడు నుండి వచ్చాను, తెలుసు సార్. అక్కడ మనకు శంకర్ గారు అంటే ఇక్కడ రాజమౌళి గారు. అదే నేను చెప్పాను, శంకర్ సార్ అన్న అంటే సార్ తమ్ముడు, రెండూరు ఓకే. బ్రహ్మాండ ఒరే, దే ఓన్లీ మేక్ ద గ్రాండ్ స్కేల్ మూవీస్ రియలీ. మీరు ఈరోజు ఇక్కడ వచ్చి ఈ ఈవెంట్లో కలవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. పొంగల్, it's a Shankaranti. It's a great, it is going to be a great celebration. People రెండు సంక్రాంతిని ఎంజాయ్ చేయబోతున్నారు. ఓకే, ఐ ఆల్రెడీ ట్వీటెడ్ లైక్ దట్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నా కూడా పనిచేసిన అందరూ నాకు చాలా హ్యాపీ. తమన్ గారు మ్యూజిక్ చాలా ఎంజాయ్ చేశాను. సమ్ రీల్స్ చూపించారు, ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడుతున్నారు, సూపర్ అండి. అండ్ దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు, రియలీ దే స్పెంట్ అ లాట్ ఫార్ ద మూవీ. ఎంత ప్రేమతో,
ఎంత శంకర్ గారి మీద ఆయనకి ఎక్కువ ప్రేమ, శంకర్ గారి మీద ఎక్కువ నమ్మకం. ఆ నమ్మకంతో, ఆ ప్రేమతో ఎంత స్పెండ్ చేశారంటే కాన్ఫిడెంట్తో మూవీలో ఎన్నిసార్లు అయినా, ఎన్ని ఎక్స్పెన్స్ అయినా అది 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 అన్నీ రెడీ తయారు చేసి అన్నీ ఇచ్చి ఈ మూవీ కొంచెం కూడా కిందకి రాకుండా పెద్ద స్థాయికి తీసుకెళ్లారు. డెఫినెట్గా ఈ గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ గారి నుంచి ఆడియన్స్ వరకు, థియేటర్స్ అందరికీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రియల్ గేమ్ చేంజర్. సంక్రాంతి మనం కొడుతున్నాం, పోతారు, మొత్తం పోతారు. ఓకే, థ్యాంక్ యూ నండి. థ్యాంక్ యూ అండి. సుధాని కూడా తీసుకొని వచ్చారు ఇవాళ. సో థ్యాంక్ యూ సో మచ్ ఎస్ జే సూర్య గారు.